ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాము షామిని వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ హ్యాపీ క్రిస్మస్. చచ్చిపోయే వాళ్ళందరికైతే హ్యాపీ క్రిస్మస్ అనమాట. అందరు క్రిస్మస్ అయితే మంచిగా అయితే చేసుకోవాలి. ఈరోజు అయితే నేనైతే నెయ్యి అయితే చేయబోతున్నా. అట్లనే మార్నింగ్ మాది టమాటా పచ్చడా. ఈరోజు మొత్తానికి అయితే మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఈరోజు అయితే నేనైతే క్రిస్మస్ సెలబ్రేషన్ కోసం అయితే మా బావి వాళ్ళ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళిన అనమాట. నేను చెప్పిన కదా ట్యాంక్ బండ్ దగ్గర అనేసి. ఇంకా పోతా ర్యాపిడో అయితే చేసింది. కొద్దిగా అయితే వీడియో అయితే తీసిన. ట్రాఫిక్ అయితే ఫుల్ ట్రాఫిక్ అబ్బా. క్రిస్మస్ అయితే మంచి డెకరేషన్ అయితే చేసిర్రు. నేను ఏమనుకున్నా అంటే ఫస్ట్ నేను చెప్పేది వినండి. ఈ డబ్బాలన్నీ ప్యాక్ చేసి నేను పోయాకల్లా అమ్మ ఈ డబ్బాలు ప్యాక్ చేస్తేనే అనుకున్నా. ఈ డబ్బాల నుండి ఏం గిఫ్ట్లు ఉన్నాయో అనుకున్నా. నేను తీరా ఇగో వీళ్ళు ప్యాక్ చేస్తుర్రా. వీళ్ళు డబ్బాని ఎటంటే అటు తిప్పుతురు. డబ్బా చూస్తే అంతలా ఉంది. వీళ్ళు ఎటంటే అటు తిప్పుతురు. అల్లు ఏమున్నాయి అనేసి మా బాబీని అడిగిన. మా బాబీ చెప్పింది ఖాళీ డబ్బాలని. నేను ఖాళీ డబ్బాలు ఎందుకంటే క్రిస్మస్ తాత వచ్చంట వాళ్ళకి నైటు దాంట్లో గిఫ్ట్ డబ్బాలు అయితే ఏదో గిఫ్ట్ వేసిపోతాడంట. అట్లా అనేసి చెప్పింది. నవ్వింది అనమాట. నేను ఇంతసేపు అల్లు ఏమైనా గిఫ్ట్స్ ఉన్నాయేమో, ఇక్కడున్న పిల్లలందరికీ క్లాస్ జరుగుతుంది కదా, ఈ పిల్లలందరూ గిఫ్ట్స్ ఇచ్చిద్దేమో అని అయితే నేను అనుకున్నా. కానీ అట్లా కాదు. టైం అయితే ఇప్పుడు వచ్చేసి 8 అయితే అవుతుంది. 8:30 దాకా అయితే నేను అక్కడే అయితే ఉన్నా. ఈ పిల్లలందరూ అయితే చాలా ఇంట్రెస్ట్గా అయితే మొత్తం అయితే రెడీ అయితే చేస్తున్నారు. నేను ఆ పని కూడా అయిపోయింది. నేను పని చేయడానికి అయితే వచ్చినా. ఇంకా పని చేసుడు అయితే అయిపోయింది. ఇంకా వీళ్ళకి వెళ్ళి అయితే చూస్తున్నాను అనమాట. వీళ్ళు ఎట్లా ప్యాక్ చేస్తుర్రా, ఏమేం చేస్తుర్రా, ఎట్లా డెకరేషన్ చేస్తుర్రా అని సూపర్గా అయితే డెకరేషన్ చేసి నాకైతే చాలా అయితే నచ్చింది అనమాట. వీళ్ళు ఎంతసేపు కానియట్లేదు. ఇంటికి వెళ్ళిపోవాలా, ఇంకెప్పుడు చేస్తారో ఏమనేసి అయితే వాళ్ళకి బావి కూడా అయితే మంచిగా హెల్ప్ అయితే చేసింది. అంత మంచిగా హెల్ప్ అయితే చేసింది. ఇవైతే కిచెన్ ఇంకా ఆఫీస్లో చూపిస్తాను కదా, ఇవన్నీ క్లాసులు నడుస్తాయి. ఏం క్లాసులు అంటే కంప్యూటర్ క్లాసులు అయితే నేర్పిస్తారనమాట. వీళ్ళు ఇంకా వీళ్ళకి సార్లు వీళ్ళందరూ లాస్ట్ అయితే మంచి డెకరేషన్ అయితే సూపర్ అయితే చేసిర్రు. వచ్చేకల్లా అయితే 8:30 అయితే అయిపోయింది. అక్కడనే 8 అయింది. నేను ఇంటికి వచ్చేకల్లా 8:30 అయింది. ఇంకా ఆ టయానికి వచ్చి ఇంకా పొద్దున్నే బాసనలు రుద్దిపోయాను కదా, ఇంకా బాసనలు అయితే లేవు. బట్టలు అయితే మిషన్లో వేసేసిన. ఇంకా నెయ్యి అయితే చేస్తున్నా. నెయ్యి ప్రిపేర్ అయితే చేసిపోయినా. పొద్దున అయితే నేను రోజు వెన్న తీసి అయితే పెట్టుకుంటున్నా. పాల మీద మేగడ తీసి అయితే దాంట్లోకి జమ చేసుకున్నాను అనమాట ఒక డబ్బాలోకి. ఇంకా అదే డబ్బాలో కొంచెం పొద్దున పెరుగు అయితే తీసుకొని పోయినా. ఆ డబ్బాలు మనం జమ చేస్తాం కదా, ఒక వారం కానీ 10 రోజులు కానీ, అది రోజు ఫ్రిడ్జ్లో పెడతాం కదా, అవిదైతే తీసి దాంట్లో జరంత పెరిగేసి ఒక 2-3 గంటలు అయితే బయట ఉంచితే అది కూడా ఒక పెరుగు అయినట్టు అవుతుంది అనమాట. వాటర్ అంతా కిందకు వస్తుంది, ఇట్లా గడ్డ లెక్క అయితే అవుతుంది. ఇంకా అది తీసి మళ్ళీ డీ ఫ్రిడ్జ్లో 1-2 గంటలు పెట్టుకొని ఇంకా నేను మధ్యాహ్నం యామిని తీసుకురావడానికి అయితే వచ్చిన 3 గంటలకి. అప్పుడు వచ్చినప్పుడు అయితే ఇంకా డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టిపోయినా. ఒక్కసారి అయితే ఐస్ ట్యూబ్లు అయితే వేసి ఒక 2 సార్లు మిక్సీ తిప్పుకోవాలా. ఎందుకంటే మళ్ళీ చల్లకవతో మనకు అంత చేసే పని ఉండదు. ఇంకోటి ఏంటంటే కొన్ని వాటర్ ఎక్కువ పోసి మిక్సీలో తిప్పితే దేనికి దానికి అవుతుంది. కానీ నా మిక్సీ గిన్నె అయితే ఎగిరి నా ముఖం మీద పడుతుంది. అప్పుడు మేగడంతా నా ముఖం మీద ఉంటుంది. అందుకోసం అయితే ఎక్కువ మంది ట్రై చేయమాకండి చాలా వాటర్ పోసి మిక్సీలో. ఒక 2 రౌండ్లు తిప్పితే ఇంక ఇల్లు అంత తిప్ప అవసరం ఉండదు. ఒక గిన్నె తీసుకున్నా నేను, పొద్దుగాల ఉండే అన్నం గిన్నె తీసుకొని అల్ల వాటర్ పోసుకొని ఇదంతా అల్ల పోస్తే ఇట్లా తిప్పటంతో మేగడ అసలుకి ఇట్లా తేలైతే వస్తుందన్నమాట దాని మీద. ఇంకో అంత అయితే అయిందబ్బా. తీసి మళ్ళీ దాన్ని మళ్ళీ వైట్ కొంచెం మళ్ళీ వాటర్ చేంజ్ చేసి దాంట్లో మళ్ళీ మేగడ అంతా వేసి కొంచెం సట్టి అటు ఇటు తిప్పే కల్లా మొత్తం గడ్డ లెక్క వస్తుంది అనమాట. ఇంకో తిప్పా చూడండి. నేను వాటర్ పోస్తుంటే అది ఒక్కడే జమ అవుతుంది. ఇంక ఈ చలికాలం అయితే ఇంకా బాగా అవుతుంది, మేగడైతే బాగా అయితే అవుతుంది. నేనైతే మనం పిల్లలకి ఇంట్లో నెయ్యి పెట్టుకుంటే ఇంకా చాలా మంచిది, బయట నెయ్యి కాకుండా. నేను కూడా 2-3 సార్లు చేసిన. సక్సెస్ అయినాక మీతో షేర్ చేసుకున్నాను అనమాట. ఇక చూడండి గడ్డ లెక్క అయింది. గిన్నె నిండా కూడా అయిపోయింది, గట్టిగా అయితే అయ్యింది. ఇంకా దాన్ని తీసి అయితే కడాయి అయితే పెట్టుకున్నా. కడాయి అయితే సిమ్లో పెట్టుకొని అవతల పక్క సిమ్లో అయితే పెట్టుకొని ఇంకా నెయ్యి అయితే అల్లేస్తున్నా. చాలా నెయ్యి పూస. కొంతమంది అంటారు ఎన్న పూస, కొంతమంది అంటారు నెయ్యి, కొంతమంది అంటారు మెయిన్ అంటారు, ఇంకటి ఏదో అంటారుగా, ఏదో చాలా పేర్లు పెడతారు. మనిషికి పేరు పెడతారు. ఇంకా నేనైతే లాస్ట్కి మీకు చెప్పేది ఏంటంటే తమ్ముళ్ళు చూస్తే అర్థమైపోయినా. నేను నెయ్యి చేసిన ఒక గిద్దెడు దాకా అయితే అయ్యింది. అదే గిద్దెడు బయట కొంటే ఎంత 200 అంట. పావు కిలో ఎంతో లేదు, చాలా చిన్నగా ఉంది. అది పావు కిలో కూడా ఉండదు. ఇంకా మళ్ళీ నేను అదేదో తీసుకొని కడాయిలు వేసుకున్నా. చూడండి మొత్తం సిమ్లో పెట్టుకున్నా. మేము అన్నం తిని అంతా అయిపోయేదాకా అయితే ఇంక మొత్తానికి అయితే అయిపోయింది. నేను ఆ పనులు చేసుకుంటుంటే ఈరోజు మంగళవారం కదా, రామ్ అయితే మంచిగా పూజ అయితే చేసిండు. ఇంకా ఒక పక్క అయితే నెయ్యి అయితే అవుతుంది. బాగా అలసిపోయిన బాబు నేనైతే ఈరోజు. అందరూ
అందరు క్రిస్మస్ ఎలా చేసుకుర్రో కామెంట్ పెట్టండి. మళ్ళీ ఇంకొకసారి హ్యాపీ క్రిస్మస్. నా నెయ్యి అయితే రెడీ అయిపోయింది. చూడండి ఇట్లా మొత్తం ఇదంతా ఇట్లా అవుతుంది. చూడండి సిమ్లో పెట్టుకోండి, ఎక్కువ పెడితే కర్రెగా అయిపోతుంది, నెయ్యి తిన్నికే బాగోదు. ఇంక ఇట్లా చేతికి పట్టుకుంటే సగం గాలినాక ఇట్లా మన నూనె జారిపోయినట్టు జారిపోద్ది అనమాట మన చెయ్యి. ఇంకో అయ్యింది నెయ్యి, చిక్కగా అయితే నెయ్యి అయితే అయిపోయింది. చిక్కడి పాలతో మేగడ తీసుకోండి, నెయ్యి చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ప్యాకెట్ పాలు కానీ నేను తెచ్చింది ప్రత్యేకంగా బర్రె పాలు. ఇక్కడ దగ్గరలో అయితే బర్రె పాలు అమ్ముతారు. ఇంకా అక్కడి నుంచి అయితే హాఫ్ లీటర్ 50 రూపాయలు పెట్టి తెచ్చుకుంటున్నా. వాటి మీద మేగడ తీసి నైట్గా ఆగబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని పొద్దున్నే మేగడ తీసి ఒక గిన్నెలో జమ చేసుకొని ఇంకా మళ్ళీ ఆ ఛాయ్ని ఒక 2 రోజులు 3 రోజులు ఆ పాలని ఛాయ్ లెక్క అయితే చేసుకుని తాగుతున్నాం. మళ్ళీ అట్లే రిపీట్ చేస్తున్నాను అనమాట. రాత్రి ఎదురు చూసే తూరుపేమో చుక్క చూపే కొల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పొగడవచ్చే. పుట్టాడు పుట్టాడు రో రాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం. పుట్టాడు పుట్టాడు రో రాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం. Cadbury Chocolate Cake. అట్లానే నేను మేడంతో కూడా అయితే కొన్ని ఫోటోలు అయితే దిగిన. ఇదైతే అమ్నేసుకుని లొకేషన్ అయితే చూడండి సూపర్గా అవుతుంది. గ్లాస్ నుంచి నేను ఇట్లా చేయి పెట్టి చూసినా సరే ఫోన్లో కూడా వస్తుందేమో అంటే ఫోన్లో కూడా రావట్లేదు, నా ఫేస్ నాకు కనపడుతుంది. అందుకే దగ్గర పెట్టి చూసిన అనమాట. చూడండి